నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య యతో వాచః నివర్తంతే మనసా సహ వాచః యతో నివర్తంతే అప్రాప్య అంటే ఏంటి వాక్కు మనసుతో కూడి ఎక్కడి దాకా వెళ్ళి నివర్తంతే దాన్ని పొందలేక వెనక్కి వస్తుందో అంటే ఏంటి మనస్సు వాక్కు అంటే ఇంద్రియాలు ఏమవుతున్నాయి వెళ్తున్నాయి ప్రయత్నం చేస్తాయి దేనికోసం భగవంతుని అందుకోవడానికి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అనంతమైన ఆనందం పొందటానికి ప్రయత్నం చేస్తుంటాయి మనస్సుతో కూడా కానీ అప్రాప్య పొందలేక నివర్తంతే వెనక్కి వస్తాయి శక్తి లేదు సామర్థ్యం లేదు వాటికి ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ అనంతమైన దాన్ని పొందలేవు కాబట్టి ఎక్కడి నుంచి అవి తిరిగి వస్తాయో పొందలేక అదేంటి ఇంతకి ఏమిటది ఆనందం బ్రహ్మణ అది బ్రహ్మానందం అదే బ్రహ్మానందం అంటే బ్రహ్మానందాన్ని అందుకోవడానికి ఇవి చాలా ఫీబుల్ అంటే శక్తి లేవు వాటికి ఎందుకంటే ఇవి పరమాత్మ వల్లే నడుస్తున్నాయి ఈ పరికరాలతో ఆయన అందుకోలేం కదా తెలుసుకోలేం అది బ్రహ్మం యొక్క తత్వం ఏంటి ఆనంద స్వరూపం ఆ బ్రహ్మానందాన్ని ఎవరు తెలుసుకుంటాడు విద్వాన్ ఎవరైతే తెలుసుకుంటాడో ఇప్పుడు లక్ష్యం గురించి లక్ష్యాన్ని పొందిన వాళ్ళు ఎలాగుంటారు చెప్తారు విద్వాన్ అంటే ఎవరు బ్రహ్మానందమును తెలిసినవాడు ఎరిగినవాడు ఎరగటం అంటే ఏంటి అనుభవంతో ఎరిగినవాడు నిజానికి అనుభవం లేకపోతే తెలిసినట్టే కాదు అప్పుడు ఏమవుతుందండి బ్రహ్మానందాన్ని పొందితే న బిభేతి కదాచనేతి దేని విషయంలో ఎప్పుడూ కూడా భయపడడు మనిషికి ఉండేది ఏమిటంటుంది భయం కదా ఏదో ఒక దాని గురించి మనసు ఎప్పుడు ఏమవుతుంది భయపడుతుంది మరణ భయం ఒక భయం మరణ భయం కాదని ఇంకో భయాలు ఉంటాయి మరణ భయం కాకపోతే ఇక రకరకాల భయాలు ఉంటాయి పూర్తిగా నిర్భయత్వం అభయం అభయం అనేది ఒక సాత్వికమైన స్థితి శుద్ధ సత్వం సాత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు భయం ఉండదు మనిషి ఈ రజస్సు తమస్సు ఉన్నప్పుడు ఏమవుతున్నాడు అన్నిటికీ భయపడు భయం ఎప్పుడు వస్తుంది అంటే రెండవది ఉంటే భయం అట వేదంలో చెప్పి రెండవది అంటే ఏంటి ద్వయాత్ తనకంటే అన్యమైంది ఒకటి ఉంది అనుకోమో దానివల్ల నాకేమవుతుందేమో ఇదేం చేస్తుందో నన్ను భయం వచ్చేస్తుంది భేదభావమే భయం కదా అభేదం వల్ల అభేద జ్ఞానం వల్ల ఏమిటి అభయం అభేద జ్ఞానం అంటే ఏంటి ఉన్నది ఒకటే పరమాత్మ భేదం లేదు అది ఎరిగినటువంటి వాడికి అది బ్రహ్మానందమే ఏకత్వంలోనే ఉంది అది అప్పుడు భయపడడు అలాంటి వాడు ఆ జ్ఞాని ఆ బ్రహ్మానందాన్ని పొందిన దేనికి భయపడడు కదా అంటే మనస్సు ఇప్పుడు ఎంతవరకు లిమిట్ మనస్సు ఎంతవరకు పరమాత్మను స్మరించుకోవడం వరకే పరమాత్మను అందుకోవడానికి ఈ పనికిరాదు
సాధన చేసుకోవచ్చు, మనస్సు సాధన చేయడానికే ఉంది మనస్సు, కానీ అందుకోలేదు. ఎందుకు అందుకోలేదండి? అందుకే సత్యం జ్ఞానం అనంతం అని చెప్పాడు. అది అనంతం. అనంతమైనటువంటి తత్వాన్ని ఈ మనస్సు ఎంత, ఏ మనస్సు అయినా అది పరిమితమేగా. ఇంద్రియాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆధారపడి బతుకుతుంది అది. అంతకంటే మించి మనసు ఎక్కడ పోతుంది? పోదు. ఇలాంటి పరిమితమైన ఆలోచనలతో కూడుకున్న మనస్సు అనంత తత్వాన్ని పట్టుకోగలదా? ధారణ చేయగలదా? అందుకోగలదా? కాదు. అందుకే అనంతం చెప్పాడు అక్కడ. ఇక్కడ ఆనందం అన్నాడు. సో బ్రహ్మానంద స్థితిని పొందాలి, అనుభవించాలి అంటే మనస్సు ఏమవుతుంది? పొందలేక వెనక్కి వస్తుంది. కరెక్ట్. అందుకు మనస్సు పైన కూడా ఆధారపడద్దు. మనసు పైన మనసును అసలే నమ్మద్దు. కానీ 99% తన మనస్సు మీదనే ఆధారపడతాడు మనిషి. అవునా? మనసు ఎట్ట చెప్తే అట్లా వినడమే. శాస్త్రం కాదు ప్రమాణం. మనసు నా మనసు చెప్పింది అంటాడు. అంటే నీ మనసు ప్రమాణమే ఏంటి? ఎటో పోతాయి ఆలోచనలు. అవునా కాదా? ప్రమాణం ఏంటి ఇప్పుడు? శాస్త్రం, ఋషులు చెప్పింది ప్రమాణం. మనసు కాదు ప్రమాణం. మనసు ఎట్లయినా పోతుందండి, ఎడు తిరిగితే అడు తిరుగుతుంది. ఎందుకు? గాలి. దానికి పంచభూత లక్షణాలు ఉన్నాయి మనసుకి. అవునా కాదా? అవునా? గట్టితనం పృథ్వీ లక్షణం, ప్రవహించుకుంటూ వెళ్ళిపోవడం జల లక్షణం, తప్పింపజేయడం అగ్ని లక్షణం, వాయువులాగా అటు ఇటు ఎక్కువగా సంచారం చేసి పారిపోవడం వాయు లక్షణం, ఆకాశం ఓసరి ఏం ఆలోచనలు అక్కడ శూన్యంగా కూడా ఉంటుంది. అట్లాంటిది మనసు. అంతే కదా? పంచభూతాల యొక్క సాత్విక అంశం మనస్సు. ఇంకా ఆ లక్షణాలు కాకుండా ఏ లక్షణాలు ఉంటాయి? దాన్ని పట్టుకొని ఆ మనసుతో అందుకోవాలంటే అందుకోలే. ఉపయోగించుకోవాలి, కానీ దానితోనే పొందాలనుకుంటే మాత్రం పొందలేడు అని ముందే చెప్పేస్తాడు ఋషి. దాన్ని దాటుకొని వెళ్ళిపోవాలి. దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని దాటుకోవాలి. సో ఇప్పుడు బ్రహ్మానందం యొక్క ప్రయోజనం ఏంటి? అభయం. నిర్భయంగా ఉంటాడు, హాయిగా, ఎక్కడైనా ఎప్పుడైనా. నిజమైన ఫ్రీడమ్ ఇది. ఫ్రీడమ్ అంటాడు స్వతంత్రము. ఏంటి స్వతంత్రం? ఈ జ్ఞానం పొందినవాడు, ఈ ఆనందాన్ని పొందినవాడు స్వతంత్రంగా ఉంటాడు, దేనిపైన ఆధారపడడు ఎక్కడా కూడా. అవునా? సో ఇప్పుడు మనస్సు యొక్క సహజ లక్షణం ఏంటి? ఇందాక చెప్పామే, తనకిష్టమైన దాన్ని ఏం చేస్తుంది? పొందటానికి ప్రయత్నం. ఎందుకు అంటే దానికి నమ్మకం, ఇది పొందితే నాకు సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, నమ్మకంతో వెంటపడుతుంది విషయాలు వెంట. అవునా కాదా? లేకపోతే ఎందుకు పరిగెడుతుంది? ఓకే. అప్పుడు ఇలా విషయాల్లో ఆనందం ఉంది అని వాటి వెంట పరుగులు పెడుతున్నంతసేపు దానికి విశ్రాంతి ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఈ విషయం కొన్నాళ్ళు బాగుండే తర్వాత మొహం వచ్చుతుంది, మళ్ళీ ఇంకోటి చూస్తుంది, ఇలా ఇలా మార్పులు ఇవన్నీ ఎప్పుడూ నిత్య నిరంతరం వేటే, పరుగులే, విశ్రాంతి ఉండదు దానికి. అంతేకాదు, సపోజ్ నేను కోరుకున్న వస్తువు నాకు వచ్చింది, నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, లభించాడు అనుకోండి, అప్పుడు మనిషికి ఎంతసేపు? ఓ 10 నిమిషాలు, 1 గంట, ఓ రోజు, తర్వాత మామూలే. ఇంకా ఏముంటుంది తెలుసా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. దానిపైన ఆధారపడ్డాడు వీడు తన సుఖం కోసం. అమ్మో వీడు జారిపోతాడేమో, వీడు నాకు దూరం అయిపోతాడేమో అని భయం. అవునా కాదా? ఎందుకు? నా సుఖం వాడి చేతిలో ఉంది కాబట్టి. అవునా? ఇప్పుడు నా సుఖం ఎక్కడ పెట్టుకున్నా నేను? ఇంకోటి చేతిలో పెట్టా. అప్పుడు నాకు ఇంకేం సుఖమే లేదు. కానీ నిజానికి వేదం ఏం చెప్తుంది? నీ సుఖం ఎక్కడుంది? ఆనందం నీ లోపలే ఉంది. ఇంకోటి చేతిలో ఉందనుకోండి, పెద్ద భ్రమ. అది జారిపోతుందేమో, అది లేకుండా పోతుందేమో అని భయం. అవునా కాదా? సామెత ఉంది హిందీలో, సుఖం మేరీ మిట్టి మే తేరి. అంటే నా సుఖము అవతల వాడి పిడికెట్లో పెట్టుకుంటాడు కాబట్టి ఎప్పుడూ సుఖంగా. అవునా కాదా? కాబట్టి డిపెండెన్సీ అనేది బానిస భావన. నిజమైన స్వతంత్రుడు ఎవరు? ఈ బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మానందం పొందిన వాడికి ఎవరి భయం లేదు, ఎక్కడ ఇరుక్కుపోదు. అది స్వతంత్రం. కాబట్టి లక్ష్యం ఏంటి ఇప్పుడు?
మనస్సు యొక్క లక్ష్యం ఏంటి? ఆనందం పొందేదాకా విశ్రాంతి లేదు. పరుగులు పెడుతుంటే అటు చూసి ఇటు చూసి ఎండమావులు వెంట పడతాడు. ఆయాసం ప్రయాసం. ఇదే వేట జీవితం అంతా. దొరకదు, అనుకున్నది దొరకదు. సో ఇప్పుడు భయరహిత స్థితి, నిర్భయ స్థితి, అభయ స్థితి ఎప్పుడు సంపూర్ణ జ్ఞానం వల్ల. అప్పుడే పరిపూర్ణ ఆనందం. అదే బ్రహ్మానందం. ఇది కావాలా వద్దా చెప్పండి ఎవరికైనా? బ్రహ్మానందం వద్దన్న వాళ్ళు ఎవరో చెప్పండి. వద్దనుకుంటే ఎండమావులు వెంట పడాలి, పరిగెత్తాలి, ఆయాసం శ్రమ మిగులుతుంది. కానీ ఆనందం అరక్షణం. ఒకవేళ అది దొరికిన అరక్షణమే ఆనందం. మీకు తర్వాత మళ్ళీ మామూలు మన పరిస్థితి మందే. ఇది మనస్సు యొక్క లిమిటేషన్ చెప్పాడు. సో దీన్ని కూడా ఏమవ్వాలి? ఇప్పుడు దాటిపోవాలి. దాటిపోవాలిగా, అక్కడ కూర్చోకూడదు. ఓకే అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉత్తర పక్షం చూడాలి. ఇప్పుడు దక్షిణాన్ని మేనేజ్ చేసుకోవాలి ప్రపంచంలో. మరి ఏం చేయాలి? ఉత్తర పక్షం తిరగాలి. అంటే ఏమవ్వాలి? ఉత్తర పక్షం తిరగటం అంటే ఆ లక్ష్యం ఇది పెట్టుకోవాలి. పరమాత్మను లక్ష్యంగా పెట్టుకుని ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉంటూ ఈ భౌతిక జీవనాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. మర్చిపోకూడదు. ఇది ఆధారం ప్రపంచానికి, జీవుడికి అనేది మర్చిపోకుండా బ్రతకాలి. అలాంటి ఒక విద్య మన గురుకులాల్లో ఉండేది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండేది కుటుంబం కానీ, సమాజం కానీ అన్నీ కూడా. ఉడదొడుకులు వచ్చినా అధిగమించి వెళ్ళిపోయేవాడు. ఒడిదొడుకులు రాకుండా మనిషి ఎట్ట బతుకుతాడు? ఉంటాయి. బట్ అధిగమించడానికి ఏం కావాలి? ఇప్పుడు తేజస్వినావధీతమస్తు. అది మేము ఏ అధ్యయనం చేస్తున్నామో అది మా యొక్క ఏం చేయాలి? జ్ఞానాన్ని పెంచాలి, తేజస్సును పెంచాలి, విచక్షణ వివేకాన్ని పెంచాలి. అంతేగాని ఈ ఉద్రేకాలు, ఏంటంటే అలజడులు లోనైపోయి ఒకళ్ళకొకళ్ళు ఇంకా శాంతి లేదు, సుఖంగా. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇది బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు అన్నిటికీ ఆవేశాలు, ఉద్రేకం. ఈ ఆనందం వస్తే పట్టలేరు, కోపం వస్తే పట్టలేరు, భయం వస్తే పట్టలేరు. దేనికి కంట్రోల్లా. కారణం సపోర్ట్ తీసుకోవట్లేదు. ఏది ఆలంబనగా పెట్టుకోవాలో ఆ ఆలంబన తీసుకోవట్లేదు మనిషి. దీనిపైన, చుట్టూ ఉండే వాళ్ళపైన, పరిస్థితులపైన, మనుషులపైన ఆధారపడుతున్నాడు. దేనికోసం? తన సుఖం కోసం. కాబట్టి జ్ఞానం కావాలి. సుఖం ఇక్కడ లేదు, నీకు వచ్చే తాత్కాలికమే, దీనిపైన ఆధారపడకు అనే అవేర్నెస్ రావద్దు. వచ్చిన వాడు ఇక్కడ ఆధారపడ్డావు, అటు చూస్తాడు. ఇప్పుడు ఈ మనోమయాన్ని కూడా నడిపించేది, దాన్ని కూడా కొంచెం డైరెక్షన్ మార్చి తిప్పేటువంటిది ఏముంటుంది? విజ్ఞానమయం. తర్వాత కోశం. అవునా కదా? అందుకు ఈ విజ్ఞానమయ కోశము బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిపి విజ్ఞానమయం అంటారు. ఈ బుద్ధి అనేది మిగతా ఏ జీవులకు లేదు కదా. ఒక్క మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది. మరి మానవుడు బుద్ధిని ఉపయోగించుకోవాలి కదా. ఇది స్పెషల్ గిఫ్ట్. కాబట్టి మొత్తం సృష్టిలో మానవుడిని ఏం చేశారు? ఇక్కడ పెట్టారు. అంటే ఏంటి? శిరస్థాయిలో పెట్టాడు మానవుడు. అవునా? రూఫ్ అండ్ క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ అన్నాడు. సృష్టికి ఎవరైనా రూఫ్ అండ్ కిరీటం లాంటి వాడు సృష్టిలో అందరి జీవులలో మానవుడు. ఎందుకు? వీడికి బుద్ధి ఉంది కాదు. సో నా మనసు చెప్పినట్టు చేస్తా అంటే వాడెవరు? మనిషి కాదు. మరి ఏం చేయాలి? బుద్ధిని ఉపయోగించుకో. బుద్ధిని ఉపయోగించుకో అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? ముఖ్యంగా బుద్ధి చాలా పనులు చేస్తుంది. అందులో ముఖ్యంగా కావాల్సిందేంటి? వివేకం. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి? సాధన చతుష్టయంలో మొట్టమొదటిది ఏమిటి? వివేకం. ఆ వివేకాన్ని కోల్పోయిన నాడు డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని. వివేకం కోల్పోయిన నాడు విచక్షణ పోతుంది. మానవుడు ఏమవుతాడు? అన్కంట్రోలబుల్ అయిపోతాడు. కాబట్టి మనోమయం పైన ఆధారపడకో, మనసును ఉపయోగించుకో. దాని డైరెక్షన్ చేంజ్ చేయటానికి, అవునా, దీనికంటే లోపల ఇంకా సూక్ష్మమైనది ఒకటి ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. సో షిఫ్టింగ్, అప్పుడు షిఫ్ట్ అవుతాడు
మనోమయం నుంచి షిఫ్ట్ అయి విజ్ఞానమయానికి ఎదగాలి. అక్కడే మనోస్థాయిలో కూర్చోకూడదు. అందుకు శిక్షణ, శాస్త్రాధ్యయనం కదా, శ్రవణం మననం ఎవరికి పెట్టాడండి? మనిషికే కదా పెట్టాడు. చూడండి 4వ అనువాకం 2వ భాగం. తస్మాద్వాయే తస్మాన్ మనోమయాత్ అన్యోంతరాత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి తస్మాద్వాయే తస్మాన్ మనోమయాత్ అన్యోంతరాత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. తస్మాద్వా ఏతస్మాత్ మనోమయాత్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మనోమయం ఉంది కదా, దీనికి అన్యః అంతరాత్మ విజ్ఞానమయ. ఈ మనోమయం కంటే వేరుగా లోపల ఏముంది? విజ్ఞానమయ. ఇది ఆత్మ. ఎవరికి ఆత్మ? మనోమయానికి ఆత్మ అంటే సారం. మనోమయానికి కూడా ముఖ్యం, మనకంటే ముఖ్యం. తేన ఏష పూర్ణ. ఈ విజ్ఞానమయం ఎక్కడుంది? మనోమయాన్ని పూర్తిగా నిండి ఉంది. మనోమయుడు ఎలాగుంటాడో విజ్ఞానమయుడు అలాగే ఉంటాడు. మనోమయుడి యొక్క ఆలోచన బట్టి విజ్ఞానమయుడు కూడా అనుసరించిపోతూ ఉంటాడు. అంతే, వేరుగా ప్రత్యేకంగా కనిపించడు. రెండు ఎట్లాగంటే, ఇంకా మన పెద్దలు బొమ్మ బొరుసు అంటారు. బొమ్మ బొరుసును వేరు చేయండి చూద్దాం. అందుకు మనోమయుడి యొక్క ప్రభావం దేనిపైన ఉంటుంది? బుద్ధి పైన కూడా ఉంటుంది. కాబట్టి ఎంత శాస్త్రం ఉన్నా మళ్ళీ ఏం చేస్తాడు మనిషి? మనసు చెప్పినట్టే వింటుంటాడు. తెలియకనా? తెలుసు. అందుకే ఏమన్నాడంటే విజ్ఞానమయానికి ఇప్పుడు చెప్పాడు, శ్రద్ధ ఏవ శిరః. విజ్ఞానమయానికి శిరస్సు ఏమిటి? ఇప్పుడు శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్పాడు శ్రద్ధ? చెప్పలే? శ్రద్ధావంతుడే. శ్రద్ధ లేనివాడు ఏమవుతున్నాడు? ఇహం లేదు, పరం లేదు. ఇక్కడ పొందలేడు, పరం అసలే పొందలేడు. శ్రద్ధ కలిగిన వాడే. శ్రద్ధ లేనివాడు అశ్రద్ధధానా పురుషా ఏమవుతున్నాడు? అశ్రద్ధ ఉన్నవాడు ఏమవుతున్నాడు? ఇహ రెండిటికి జడిని రావడం అయిపోతాడు. ఇక్కడ కూడా ఏం పొందలేడు. అప్పుడు శ్రద్ధ విజ్ఞానమయానికి శిరస్సు. ఋతం దక్షిణ పక్ష, సత్యం ఉత్తర పక్ష.
ఋతం అని నేను చెప్పుకున్న ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక క్రమం, ఒక లయ. అది ప్రపంచాన్ని వైపు చూపిస్తుంది ఋతం అనేది. సత్యం అంటే దీన్ని అర్థం చేసుకొని ఆచరణ చేయటం సత్యం అని ముందు చెప్పుకున్నాం. అది ఉత్తరపక్షం. అర్థం చేసుకొని వదిలేస్తే కాదు, మరి ఏం చేయాలి? ఆచరణ. అప్పుడు ఉపయోగపడుతుంది. యోగ ఆత్మ. ఈ యోగం, యోగం అంటే ఏంటి? కలయిక. అదే ఆత్మ. చూసారా, విజ్ఞానమయానికి ఆత్మ ఏమిటి? యోగం. కలయిక, అనుసంధానం, అంతేగా. మహఃపుచ్చం ప్రతిష్ఠ. మహః అంటే ఉత్కృష్టమైనటువంటిది ఏదైతే ఉందో అదే దీనికి ఆధారం, అదే దిశను చూపించేటువంటిది. ఏది? విజ్ఞానమయ కోశం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనోమయ లోపల విజ్ఞానమయం ఉంది కాబట్టి సర్వసాధారణంగా శాస్త్రం కానీ, శ్రవణం కానీ, మననం కానీ, అధ్యయనం కానీ లేకపోతే ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? మనస్సును అనుసరించే పోతుంది బుద్ధి కూడా. మనసు ఏది ఇష్టపడితే, మనసు ఏది కోరుకుంటే బుద్ధి కూడా తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది. అవునా కాదా? నాకు ఫలానా వ్యక్తి ఇష్టం, ఫలానా వస్తువు ఇష్టం, కాబట్టి దాని ఆలోచనలు ఎటుపోతాయి? బుద్ధి దాన్ని ఎట్లా పొందాలి? అది ఏ మార్గంలో పొందాలి? అవునా? అవసరమైతే దారి తప్పైనా అది పొందడానికి దారి తప్పైనా ప్రయత్నం చేయట్లే, ఇప్పుడు చేస్తున్నాడు. నాకు బాగా ధనం కావాలి, బాగా ధనవంతుడుగా, సమాజంలో ఇప్పుడు ధనవంతుడికేగా పెద్దపీట వేసేది, కాబట్టి నాకు కూడా అట్లా పేరు తెచ్చుకోవాలి నేను కూడా. దేంతో? ధనంతో. మంచితో కాదు, ఇప్పుడు ధనంతో. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాడి ఆలోచనలన్నీ ఎడిపోతున్నాయి చెప్పండి. ఇప్పుడు అందరూ ఎడిపోతున్నాయి. ఎట్లా ధనం సంపాదించాలి? బై హుక్ ఆర్ క్రుక్కో, ఎట్లాగా అట్లాగా సంపాదించు, నీకే సంపాదించుకో, అంతే. అన్యాయమో అక్రమో సక్రమో సంపాదించు. ఎందుకు మనసుకు అది కావాలి, దాంట్లో సుఖం ఉందని భ్రమిస్తుంది. కాబట్టి వీడి బుద్ధి కూడా ఏమవుతుంది? అదే లక్ష్యంగా పెట్టి దానికోసమే జీవితం అంతా ప్రయత్నం చేస్తుంది. అందుకే మనోమయ నుంచి ఎలివేట్ కాకపోతే బుద్ధి స్థాయికి రాలేడు మనిషి. అవునా కాదా? అందుకు చెప్పాడు. సర్వసాధారణంగా ఇలాగే ఉంటుంది. మనసు కూడా మనసును అనుసరించి బుద్ధి పనిచేస్తుంది అందరికి, సామాన్యులందరికీ. అందుకు శ్రద్ధ శిరస్సు. శాస్త్రము యందు శ్రద్ధ లేకపోతే ఇదే జరుగుతుంది. అవునా కాదా? కాబట్టి శ్రద్ధ గురించి అంత ముఖ్యంగా చెప్పారు. మానవుడు బుద్ధి సరిగ్గా పనిచేయాలంటే ఏం కావాలి? అచంచలమైన శ్రద్ధ కావాలి. దేనిపైన? శాస్త్రము పైన, గురువు పైన, భగవంతుడి పైన. హరి ఓం.